ఈ రానాసూరుడు మీసాలు అనేటివి చల్లగా ముళ్ళు సాయంత్రం తామేలే చచ్చిపోయింది అంటే ఈ అంశం తెగిపోతాయి దీన్ని తిన్నట్టు కానీ వస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే యాటకైతే కాలువకైతే వచ్చాము. లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో. ఇది కొత్త ప్లేస్ అనమాట. కొత్త ప్లేస్ అంటే కొత్త ప్లేస్ ఏం కాదు, ఇది మేము అంతకుముందు పాతదే. మేము మామూలుగా వస్తా పోతా ఉండేదేనో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు చూపించడం కొత్త అనమాట, అంతే. సరే, ఇప్పుడైతే కాలువకి యాటకైతే వచ్చుటాను. ఈరోజు యాటలో ఏం పడతాయో. సరే, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఏం చేపలు పడతాయో చూస్తాం. లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందనో. ఈ పక్క అయితే బాగుంటుంది అనమాట. బీచ్ దగ్గరకు అయితే వచ్చినాము. శబ్దం అయితే సముద్రం శబ్దం. అది ఫస్ట్ వల అయితే వేయబోతున్నాడు. ఏం పడతాయో చూడాలి. ఏంది అదే సన్న జల్ల అయితే వచ్చేసింది. వదిలేస్తాం. చిన్న రొయ్యలు అయితే పడినాయి. అంటే పెద్ద కొన్ని ఇది, దానివల్ల అయితే రొయ్యలు అయితే ఎగిరెళ్తున్నాయి. తాంబేలు అయితే చూడండి, సాయంత్రంలో తాంబేలు అనమాట. ఇది సాయంత్రం తాంబేలే చచ్చిపోయింది. దానికి వాసన అయితే వస్తుంది. ఈడ చూడండి అయితే సముద్రము. ఈడ ఒక తాంబేలు అయితే తిరగబడిపోయి ఉంది. తిరగబడిపోయిందా? చాలా తాంబేళ్ళు అయితే సముద్రంలో నుంచి బయటకు అయితే వచ్చి కొట్టుకోబడి ఎడగొట్టు ఉంది. చచ్చిపోండి. ఎందువల్ల ఇట్లా వచ్చేసిందా? అట్లా బోట్లు తగిలి ఇట్లా బయటకు వచ్చి చచ్చిపోతాయా? ఇసుకలో పూడిపోయింది తాంబేలు అయితే. కొన వరకు అయ్యే. ఇది ఒక షాప్ అనమాట. దీని కింద ఒకటి కనుమాయ షాప్ అని ఉంటుంది. పైన టోపీ అనమాట. దానికి ఎలాంటి చేప వచ్చినా ఈ అంశం తెగిపోతాయి దీన్ని తిన్నట్టు కానీ వస్తే. సైడ్కి వెళ్ళి వలేసి దానికైతే వెళ్తాను. సముద్రపుట్టినేను సముద్రపుట్టినే వస్తా. ఇవన్నీ అయితే చాలా అయితే కనిపించాయి. ఈడైతే పొగిరనమాట. సముద్రంలోకి ఉప్పు కాలువలోకి తెగొట్టేస్తారనమాట. ఇలా నీళ్ళు ఫుల్ అయిపోతే కాలువ సముద్రంలోకి కలుసుకుపోతాయి. సముద్రంలో నీళ్ళు ఇట్లా కాలువకి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడైతేను కాలువ ఫుల్ అయిపోయినప్పుడు కాలువ నీళ్ళు సముద్రంలోకి వచ్చేదానికి తెగొడతారు. ఇక్కడ అదనమాట. తెగొట్టు పోయినసారి సముద్రంలో నీళ్ళు మళ్ళీ కాలువకి వెళ్తా ఉంటాయి. మళ్ళీ పూర్తి చేసేటప్పుడు సదరంగా మళ్ళీ సముద్రమే పూర్తి చేసింది. ఇసుకతో చేసింది. అలలకి ఇసుక బూడిపోతా ఉంటుంది కదా. చెట్టు పట్టాల చెట్లు చూడండి ఎట్టుండయని సముద్ర పొడిన.
అడవి చూడండి ఎలా ఉందన్న సముద్ర పొట్టున. అడవిలో అయితే వాళ్ళు ఎత్తుకొని వెళ్తా అన్నాడు, వాళ్ళు వేసేదానికి. అవతల అయితే కాలం ఉంది. ఏ ఏ ఆహా. మీసాలు అనేటివి, ఓహో అవును. ఇవి రానాసురుడు మీసాలు అనేటివి చిట్పట్ పట్పట్ అంటుంటాయ్యా. పటపట అంటాయి. ఇందాక చూడండి బాగా, అంటే అది పూత, ఇది మీసాలు అన్నమాట. మనం పూత ఇందాక చూసింది. పోతుంది. ఎత్తుకోరా చల్లగా. చూడండి కాలువ, అంటే ఇక్కడ ఎడలపు ఎక్కువ అనమాట. ఏం చేపలు పడినాయా? మొయ్యి చేప. లోతులో ఉన్నట్టుండే చేపలా, చల్లగా ముళ్ళు. మినమిన అంటుంది చేప మాట. సరే నేను లోపల పోయి వేసుకొని వచ్చేస్తాను. చిక్కం ఎత్తుకొని పోతా, అంటే లోగా పడుతుండే చేపలు, అందువల్ల చిక్కం అయితే ఎత్తుకొని వెళ్ళి అక్కడైతే పట్టుకొని వస్తాను అంటున్నాడు. వీడియో మటుకు స్లిప్ చేయకుండా చూడండి. ట్రైజూర్ తెలపిస్తురయ్యా, ఎనామీ పీసు, ఒక రొయ్య, చేప, జిలేబీ. లోపల పోయి వేసుకొని వస్తా. పెద్ద ఎనామీ పీసులు ఏమన్నా వస్తాయో. రైతుకురా లోకాకి పోయి అయితే వేసుకుని అయితే వస్తా అన్నాడు. లోకాకి పోయి అయితే వేసాను. ఈ పడ్డాయి రొయ్యలు పడినాయి కదా, రొయ్యలు మంచి రొయ్యలు పడ్డాయి. పెద్ద రొయ్యలు సన్న వాళ్ళగా తెచ్చుకునిందివా. జిలేబీ ఒకటి, మొయ్యి బుడమా, ఇవన్నీ నెట్ వస్తుందాం. అయ్యా సరిపోతా. ఇలా బెండకాయ వేసి కూర వండుకున్నాం. బెండకాయ వేసి కూర కొంటా. సరే. ఏ ఎన్ని పడ్డాయా? ఇయ్యా రైట్. రొయ్యలు, బుడమ. ఇప్పుడు బెండకాయ వేసి పులుసు పెట్టాలి. బెండకాయ వేసి పులుసు పెట్టేస్తా. సరే చేసేసి అయితే అన్నీ ఏం పీసులు, ఎనామీ పీసులా? ఎనామీ పీసులు అయితే పడినాయి, పెద్దవాళ్ళకైనా వచ్చాయి. ఇవి అయితే చేసుకుని వచ్చేస్తాయి. ఇప్పుడు పేగు అయితే బాగా శుద్ధంగా తీసేయాలి. వాళ్ళకి సన్న పేగు ఉంటుంది. చూడండి ఎట్లా వస్తుందో పేగు. ఉక్కు తీసేస్తా. ఉక్కు తీసేసి మేత అన్నమాట. ఈ పేగులో మేత ఉంటుంది, ఇసుక అది ఉంటుంది అన్నమాట. సరే చేసుకొని వచ్చేసి అయితే ఒక బుడమ రొయ్యలు కూర అన్నమాట. ఈరోజు 2 రకాల కూర. ఇప్పుడైతే చేసుకొని వచ్చేసాను. చూడండి ఈరోజు పట్టిన చేపలు అనమాట. చేపలు, రొయ్యలు. ఈరోజు పట్టిన చేపలు, రొయ్యలు కర్రీ అనమాట ఈరోజు. అందులోకి కలపాటం, బెండకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు తరిగి పెట్టేసుకున్నాను అన్నీను. అందులోకి చింతపండు, పసుపు, కారం తగినంత, ఉప్పు, కలిపి పెట్టుకున్న రొయ్యలు, చేపలు, చింతపండు పులుసు. టమాటా, ఎర్రగడ్డ అయితే వాడింది, పులుసు అయితే పోసేస్తున్నాం. కూర అయితే తెరిలింది, బెండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాం. కూర అయితే ఉడికిపోయింది. దంచి పెట్టుకున్న పొడి అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నాం.
రొయ్యి ముక్కలు కూడా పెద్ద ముక్కలు వచ్చేసినాయి, మైషా బుడమల ముక్కలు, రొయ్యి ముక్కలు. ఇది పొక్కు తీసిన రొయ్య, ఇది పొక్కు తీసిన రొయ్య. ఇది పొక్కు తీయింది బాగా సరిగ్గా వచ్చినాయి రొయ్యల కూరకైతే. రొయ్యలు బుడమ కూర. కూర అయితే రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత అయితే రొయ్యల కూర అయితే తింటున్నాను. ముక్క బాగుంది, మాటలు రావటం అలా తింటుంటే. సంవత్సరం పైన నాకు నేర్చుకుని అందుకని చంద్ర సప్పుడు లేకుండా తింటున్నాం అనమాట. రొయ్య ముక్క, బెండకాయ అసలు బాగా రుచి వచ్చింది కూర. ఇదండి ఈరోజు వీడియో యాడ్ చేసి వచ్చి చేపల కూర అయితే వండుకొని తింటున్నాము. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.